ఆర్థిక సర్వే 2025-26కి సంబంధించిన అంశాలలో 17 అధ్యాయాలుంటే దానిలో ఒక భాగం తక్కువ మధ్య తరహా ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పరంగా భారత్ను తొలి ఐదు దేశాల్లో ఒకటిగా పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం తక్కువ మధ్య తరహా ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పరంగా మొత్తం టాప్ 5 దేశాలుంటే దానిలో 5వ దేశం భారత్. అంటే వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇది సుమారు పదింతలు పెరిగిన హై స్పీడ్ కారిడార్ల పొడవు 2014 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల నుంచి 2025 డిసెంబర్ నాటికి 550 నుంచి 5364 కిలోమీటర్ల హై స్పీడ్ కారిడార్ల పొడవు పెరిగింది. హై స్పీడ్ కారిడార్ల పొడవు అనేది 550 నుంచి 5364 కిలోమీటర్ల వరకు చేరువైంది. నెక్స్ట్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్, 3వ అతిపెద్ద దేశీయ విమాన మార్కెట్గా అవతరించిన భారత్ 2014లో దేశంలో 74 ఉండగా 2025 నాటికి 174 నుంచి 164 విమానాశ్రయాలు సంఖ్యకొచ్చింది. అంటే 2014లో కేవలం 74 ఉన్నాయి. 2025 నాటికల్లా వాటి సంఖ్య 164కి వచ్చింది. రేవులో గడిపే సమయం తగ్గడంతో ప్రపంచ బ్యాంకు 2024 సూచి ప్రకారం టాప్ 100 ఓడరేవుల్లో దేశానికి చెందిన 7 ఓడరేవులకు చోటు కల్పించింది. అంటే ప్రపంచంలో టాప్ 100 ఓడరేవులు సమయం తక్కువగా తొందరగా అన్లోడింగ్ అయ్యే దేశ యొక్క ఓడరేవుల్లో భారతదేశానికి చెందినవి 7 ఉన్నాయని ప్రపంచ బ్యాంకు 2024 సూచి చెబుతుంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నది భారత్. అంటే ఇంధన సామర్థ్యములో 3వ స్థానము, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, సౌర ఇంధన సామర్థ్యంలో ప్రపంచంలో 3వ స్థానం ఉన్నది భారతదేశము. ఆ రేవులలో గడిపే సమయం తగ్గడంతో ప్రపంచ బ్యాంకు నివేదిక 2024 సూచి ప్రకారం 100 రేవుల్లోని భారతదేశాన్ని ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా అవతరించిన భారతదేశం భారత్. 2014లో కేవలం 74 మాత్రమే ఓడరేవులు ఉంటే 2025 నాటికల్లా 164కి చేరిన విమానాశ్రయాల సంఖ్య సుమారు 10 పెరిగిన హై స్పీడ్ కారిడార్ల పొడవు 2014 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్ల నుంచి 2025 డిసెంబర్ నాటికి 5364 కిలోమీటర్లకు చేరువయ్యాయి. తక్కువ మధ్య తరహా ఆర్థిక వ్యవస్థల్లో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పరంగా భారత్ను తొలి 5 దేశాల్లో ఒకటిగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అంటే తొలి 5లో ప్రపంచ ప్రైవేటు పెట్టుబడుల్లో తొలి టాప్ 5లో ఒక దేశం భారత్. హై స్పీడ్ కారిడార్లు పెరిగిన వాటిలోని 550 నుంచి 5364 వరకు. నెక్స్ట్, అతిపెద్ద విమానయాన మార్కెట్లో భారతదేశ స్థానం 3. 2014లో ఉన్న విమానాశ్రయాలు 74, 2025 నాటికల్లా 164. రేవుల్లో గడిపే సమయం తగ్గింది. 2024 సూచిక ప్రకారం 100 రేవుల్లో టాప్ 100 రేవులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశ స్థానం 3వ స్థానం. సౌర విద్యుత్ సామర్థ్యంలో భారతదేశ స్థానం 3వ స్థానం. ఇక నెక్స్ట్, భారతదేశ వృద్ధి వ్యూహాలలో మౌలిక సదుపాయాల రంగం ఇప్పటికీ కేంద్ర బిందువుగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015 నుంచి ప్రభుత్వ మూలధన వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తుంది. ఈ మార్పులో ముఖ్యమైనది PM గతిశక్తి ద్వారా
బహుళ నమూనా ప్రణాళికను వ్యవస్థీకృతం చేయడం, దీనికి జాతీయ సరుకు రవాణా విధానం, డిజిటల్ వేదికలు తోడవడం వల్ల లావాదేవీల ఖర్చు తగ్గడంతో పాటు పనులు అమల్లో ఎదురయ్యే ముప్పులు కూడా తగ్గాయని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 వెల్లడించింది. అంటే ఆర్థిక సర్వే ప్రకారం అది ఏమి చెప్పింది, ప్రభుత్వ మూలధన వ్యయంతో భారీ పెరుగుదల. ఈ మార్పులలో ప్రధాన అంశము ప్రజా మూలధన వ్యయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. భారత ప్రభుత్వ మూలధన వ్యయం 2018 ఆర్థిక సంవత్సరంలో 2.63 లక్షల కోట్లు ఉండగా అది 2026 నాటికి దాదాపు 4.2 రెట్లు పెరిగింది. అంటే 2018 ఆర్థిక సంవత్సరంలో 2.63 లక్షల కోట్లున్న మన ఆర్థిక మూలధన వ్యయం 4.2 రెట్లు పెరిగి 11.21 లక్షల కోట్లకు చేరింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభావవంతమైన మూలధన వ్యయం సుమారు అంటే దాదాపు 15.48 లక్షల కోట్లుగా ఉంది. ఇది మౌలిక సదుపాయాలను కీలక వృద్ధి శోధకంగా నిలిపింది. మౌలిక సదుపాయాల ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చాలా బలంగా ఉందని సర్వే పేర్కొన్నది. నెక్స్ట్, భారత మౌలిక సదుపాయాల ఆర్థిక స్వరూపముల మార్పులు. దేశంలో మౌలిక సదుపాయాల నిధుల సమీకరణ రంగం వేగంగా మారుతుందని, కేవలం బ్యాంకు రుణాలపైనే విభిన్న మార్గాల్లో విస్తరిస్తుందని సర్వే పేర్కొంది. 2020-25 కాలంలో వాణిజ్య రంగానికి ఎన్బిఎఫ్సి ఇచ్చే రుణాలు 43.3% వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి. దీర్ఘకాలిక సంస్థాగత మూలధనాన్ని సమీకరించడంలో మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టీలు, ఇన్వెస్టీలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి ట్రస్టీలు, రిట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం తక్కువ మధ్యతరహా ఆదాయ దేశాల జాబితాలో మౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పరంగా టాప్ 5 దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతంలో మొత్తం ప్రైవేటు మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో భారత్ 90% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. దీంతో ఈ ప్రాంతంలోని అత్యధిక పిపిఐ పెట్టుబడులను పొందుతున్న దేశంగా భారత్ అవతరించింది. ఈ బలమైన అంతర్జాతీయ స్థితికి అనుగుణంగా దేశంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ఆమోద కమిటీ ద్వారా ఆమోదం పొందుతున్న ప్రాజెక్టుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. కీలక భౌతిక మౌలిక సదుపాయాలు. జాతీయ రహదారులు. దేశంలో రహదారుల మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయి. జాతీయ రహదారుల వ్యవస్థ 2014లో 91,287 కిలోమీటర్ల నుంచి 2016 డిసెంబర్ నాటికి 1,46,572 కిలోమీటర్లకు పెరిగింది. సుమారు 60% వృద్ధి నమోదైంది. కార్యాచరణలో ఉన్న హైస్పీడ్ కారిడార్ల పొడవు దాదాపు 10 రెట్లు పెరిగింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 550 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారులు 2025 డిసెంబర్ నాటికి 5,364 కిలోమీటర్లకు చేరుకున్నాయి. రోడ్లు, జాతీయ రహదారుల రంగంలో కీలక కార్యక్రమాలు, సంస్కరణలు, హైస్పీడ్ కారిడారు అభివృద్ధి, ఆర్థిక కేంద్రాలతో అనుసంధానం, నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటివి ఉన్నాయి. 1,00,000 పైగా జనసంఖ్య కలిగిన నగరాల కోసం యాక్సెస్ కంట్రోల్ చేసిన రింగు రోడ్లు, బైపాసుల కోసం కొత్త విధానాన్ని ఖరారు చేశారని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొన్నది. నెక్స్ట్, రైల్వే మౌలిక సదుపాయాలు. రైల్వే మౌలిక సదుపాయాలు నిరంతరంగా విస్తరిస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 పేర్కొంది. మార్చి 2025 నాటికి దేశీయ రైలు వ్యవస్థలో రైలు పట్టాల పొడవు 69,439 కిలోమీటర్లకు చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మరో 33,500 కిలోమీటర్ల మేర దీన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025 అక్టోబర్ నాటికి 99.1% రైల్వే మార్గాల విద్యుదీకరణ పూర్తయింది. ఇటీవల కాలంలో రైల్వే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం రికార్డు స్థాయిలో మూలధన వ్యయం చేస్తుంది. కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ ఇంజన్లు, కోచ్ల పెంపుదల, సిగ్నలింగ్, భద్రతా సంబంధిత పనులపై ప్రధానంగా దృష్టి సారించింది. రైల్వే రంగంలో కీలక కార్యక్రమాలైన ఆర్థిక రైల్వే కారిడార్లు, 3 ప్రత్యేక కారిడార్లు కార్యక్రమాలు, శక్తి, మినరల్, సిమెంట్, వాటర్ రైళ్లు, అనుసంధానం, అధికంగా ట్రాఫిక్ ఉండే మార్గాలు, ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు, సరుకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, స్టేషన్ల పునరాభివృద్ధి,
అమృత్ భారత్ స్టేషన్ల పథకం ద్వారా 1337 స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దడం, భద్రత, సాంకేతికత, ఆధునీకరణ, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ అడ్వాన్స్డ్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలు, ఆ ట్రాక్ ఆధునీకరణ, 78% కంటే ఎక్కువ రైల్వే ట్రాకులను గంటకు 110 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా అభివృద్ధి చేశారు. పీపీలు ఉన్నాయి అనేది దీని సారాంశం. నెక్స్ట్ పౌర విమానయాన రంగం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా భారత్ అవతరించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా 2025 నాటికి 164కి పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత విమానాశ్రయాలు 41.2 కోట్లు అంటే 412 మిలియన్లు మంది ప్రయాణికులకు సేవలు అందించాయి. ఇది 2031 నాటికి 66.5 కోట్లు అంటే 665 మిలియన్లు పెరుగుతుందని అంచనా. విమానాల ద్వారా సరుకు రవాణా సామర్థ్యం 2015లో 2.53 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా 2025 నాటికి అది 3.72 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఆర్సీఎస్ ఉడాన్, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ విధానం, విమానాశ్రయ ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణ, డిజిటల్ సాంకేతికత కార్యక్రమాలు, డిజి యాత్ర సరళీకృతమైన డ్రోన్ నిబంధనలు, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ యాక్ట్ 2025 వంటి కొత్త చట్టాలు చేపట్టినట్టు ఆర్థిక సర్వే 2025 పేర్కొంది. అంటే 2025 ఆర్థిక సర్వే ప్రకారం ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్ యాక్ట్ 2025, భారతీయ వాయుయాన్ విధేయక్ 2024, నెక్స్ట్ డిజి యాత్ర ఇలాంటి మొత్తం తీసుకొచ్చినామని చెప్తుంది. దీని మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 3.72 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరగాలని పెంచుకుంది. అంటే 2025 నాటికి అది పెరిగింది అనేది దీని సారాంశం. నెక్స్ట్ వాటర్ రేవులు నౌకాయానం, మారిటైన్ ఇండియా విజన్ 2030, మారిటైన్ అమృత్ కాల్ విజన్ 2047 ద్వారా వాటర్ రేవుల మౌలిక సదుపాయాల ఆధునీకరణ, నియంత్రణ వ్యవస్థల బలోపేతం, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పరిశ్రమలో గణనీయమైన పురోగతి సాధించింది. ఫలితంగా భారతీయ రైల్వే వాటర్ రేవులు కంటైనర్ నౌకల సగటు టర్న్ రౌండ్ టైం నౌక రేవుకు వచ్చి వెళ్లే సమయంలో దాదాపు అంతర్జాతీయ ప్రమాణాలు అందుకున్నాయి. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన కంటైనర్ పోర్టు ప్రదర్శన సూచిక 2024 ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ 100 వాటర్ రేవులు దేశానికి చెందిన 7 వాటర్ రేవులు చోటు సంపాదించాయి. వాటర్ రేవులు నౌకాయాన రంగంలో ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక చట్టమైన సవరణలోని మర్చెంట్ షిప్పింగ్ చట్టం 2025, కోస్టల్ షిప్పింగ్ చట్టం 2025, భారతీయ ఓడల చట్టం 2025, బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ చట్టం 2025, సముద్రం ద్వారా సరుకు రవాణా చట్టం 2025 ఉన్నాయి. అంటే దాదాపు 2025లోని వచ్చినటువంటి చట్టాలు సముద్రం ద్వారా సరుకు రవాణా చట్టం, బిల్స్ ఆఫ్ ల్యాండింగ్ చట్టం, నెక్స్ట్ భారతీయ వాటర్ రేవుల చట్టం, కోస్టల్ షిప్పింగ్ చట్టం, మర్చెంట్ షిప్పింగ్ చట్టం ఇవన్నీ ఇటీవల కాలంలో వచ్చినాయి అనేది దీని సారాంశం. అంతర్గత జల రవాణా రంగంలో భారత గణనీయమైన పురోగతిని సాధించింది. 2025 నవంబర్ నాటికి దేశంలో 5155 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 32 జాతీయ జలమార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 29 జలమార్గాల్లో సరుకు రవాణా, 15 జలమార్గాల్లో పర్యాటక నౌకల కార్యకలాపాలు, 23 జలమార్గాల్లో ప్రయాణికుల సేవలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 11 జలమార్గాలు జాతీయ జలమార్గాలు 3 రకాల సేవలను అందిస్తూ బలమైన బహు మార్గ సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అంతర్గత జల రవాణా ద్వారా జరిగే సరుకు రవాణా 2013-14లోని 18 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండగా 2024-25 నాటికల్లా 146 మిలియన్ మెట్రిక్ టన్నులకు గణనీయంగా పెరిగిందని సర్వే తెలిపింది. సర్వే నియమం ప్రకారం సరుకు రవాణా కూడా అంతర్గత జల రవాణా సరుకు రవాణా కూడా పెరిగిందని దీని సారాంశము. నౌకా నిర్మాణ రంగంలో దేశపు షిప్ బిల్డింగ్ సముద్రయాన వ్యవస్థను పునరుద్ధరించడానికి 2020 సెప్టెంబర్లోని 69,725 కోట్ల భారీ ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించింది. ఈ కార్యక్రమం 4 స్తంభాల విధానాన్ని అనుసరిస్తుందని, అంతర్జాతీయంగా పోటీ పడగలిగే సాంకేతికంగా అభివృద్ధి చెందిన స్థిరమైన సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆర్థిక సర్వే పేర్కొంది. విద్యుత్ రంగం దేశీయ విద్యుత్ రంగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2025 నవంబర్ నాటికి దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం వార్షిక ప్రాతిపదికన 11.6% వృద్ధి చెంది 509.74 గిగావాట్లకు చేరుకుంది. 509.74
74 గిగావాట్ చేరుకుంది. ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్ సరఫరా అందించే లక్ష్యంతో రాష్ట్రాలకు విద్యుత్ పంపిణీ సంస్థలకు మద్దతుగా భారత ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, DDU-GJY, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్, IPDS, నెక్స్ట్ PM సౌభాగ్య పథకాల కింద పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సుమారు 1.85 లక్షల కోట్ల పెట్టుబడిగా పెట్టారు. DDU-GIAI ద్వారా 18,374 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. సౌభాగ్య పథకం అమలు కాలంలోనే 2.86 కోట్ల గృహాలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు లభించాయి. ఈ సంస్కరణల ఫలితంగా 2014 ఆర్థిక సంవత్సరంలో 4.2% ఉన్న విద్యుత్ డిమాండ్ సరఫరా మధ్య అంతరం 2025 నవంబర్ నాటికి శూన్యానికి చేరింది. అంటే దేశంలో విద్యుత్ కొరత పూర్తిగా తరిగిపోయింది. అంటే విద్యుత్ కొరత లేదనే దీని సారాంశం. నెక్స్ట్, విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థిరత్వాన్ని, ఆ పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్రాలకు మద్దతుగా 2021లోని 3.30 లక్షల కోట్ల వ్యయంతో రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ పథకం ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యల వల్ల విద్యుత్ రంగ సంస్కరణలో ఒక చారిత్రాత్మక మలుపు చోటు చేసుకుంది. 2025లోని విద్యుత్ పంపిణీ సంస్థలు చరిత్రలో తొలిసారిగా 2,700 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. విద్యుత్ సరఫరాలో జరిగే సాంకేతికత వాణిజ్య నష్టాలు 2014లో 22.62% ఉండగా 2025 నాటికి అవి 15.04% తగ్గాయి. విద్యుత్ పంపిణీ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2026ను ప్రతిపాదించింది. విద్యుత్ రంగంలో సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని, ఆర్థిక సంరక్షణను పెంపొందించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని ఆర్థిక సర్వే పేర్కొంది. అంటే కొత్త బిల్లు ఒకటి వచ్చింది. అది ఏంటంటే 2014లో వాణిజ్య నష్టాల గురించి తప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2026ను ప్రతిపాదించింది. నెక్స్ట్, పునరుత్పాదక ఇంధనం దేశ ఇంధన రంగం ఒక గొప్ప నిర్మాణాత్మక మార్పులకు లోనవుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2025 నవంబర్ నాటికి దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన వాటా సుమారు 49.83%కి చేరుకుంది. మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది. పవన విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. గత 10 ఏళ్ల కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 3 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 2014 మార్చిలో 76.38 గిగావాట్లుగా ఉన్న ఈ సామర్థ్యం 2025 నవంబర్ నాటికి 253.96 గిగావాట్లకు చేరుకుందని ఆర్థిక సర్వే 2025 పేర్కొంది. నెక్స్ట్, ఇటీవల కాలంలో దేశం అనుసరిస్తున్న మౌలిక సదుపాయాల వ్యూహం భారీ స్థాయి సమగ్రత, నాణ్యత వైపు నిర్మాణాత్మక మార్పును ప్రతిబింబిస్తుందని ఆర్థిక సర్వే నిర్ధారించింది. స్థిరమైన ప్రభుత్వ మూలధన వ్యయం దేశ ఆర్థిక వృద్ధికి ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సర్వే తేల్చింది. రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, పౌర విమానం, ఇంధనం, డిజిటల్, గ్రామీణ మౌలిక సదుపాయాల రంగంలో సమన్వయంతో కూడిన పెట్టుబడుల వల్ల స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ప్రయాణ సమయం తగ్గడం, వేగవంతమైన రవాణా, సరుకు రవాణా, పనితీరు, సౌకర్యాల లభ్యత, నిత్యావసర వస్తువుల ప్రజలందరికీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. PM గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళికను వ్యవస్థీకరించడంలో పాటు ఆర్థిక వనరుల సమీకరణ, ఆస్తుల నగరీకరణ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రాజెక్టులు రూపకల్పన, అమలును బలోపేతం చేశాయి. ఇవన్నీ కలిసి ప్రైవేటు పెట్టుబడులను భారీగా ఆకర్షించడానికి దోహదపడ్డాయని ఆర్థిక సర్వే వివరించింది. అంటే 2025-26 ఆర్థిక సర్వేలోని మన యొక్క పునరుత్పాదక ఇంధనం ఏ విధంగా ఉంది, ఆ పునరుత్పాదక ఇంధనం యొక్క స్థాయి ఏమిటి, విద్యుత్ రంగం ఎలా ఉంది, దాంతోపాటుగా ఓడరేవులు, నౌకాయానం ఎలా ఉంది, పౌర విమానయాన రంగం ఎలా ఉంది, నెక్స్ట్ రైల్వే మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కీలక భౌతిక మౌలిక సదుపాయాల్లో జాతీయ రహదారులు ఎలా ఉన్నాయి అనే అంశాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ఎలా ఉంది, మన భారత మౌలిక సదుపాయాల ఆర్థిక స్వరూపంలోని మార్పులు ఎలా వచ్చాయి, ప్రభుత్వ మూలధన వ్యయంలో భారీ పెరుగుదల ఎలా పెరిగింది, నెక్స్ట్ ఇవన్నీ తీసుకొచ్చినటువంటి విధానంలో ఆర్థిక సర్వే తీసుకొచ్చిన 2025-26 యొక్క అంశాల్లో ముఖ్యమైనవి.